ఏపీలో పన్నుల రాబడి భారీగా పెరిగింది. గత 9 నెలలలో రికార్డు స్థాయిలో పన్నులు వసూలయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 3 త్రైమాసికాలలోనే పన్నుల రాబడి 1,00,000 కోట్లు దాటింది. తొలి 9 నెలలకు పన్నుల ద్వారా ఆదాయం 1,05,331 కోట్లకు చేరింది. రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధికం. మునుపెన్నడూ 9 నెలల కాలానికే ఈ స్థాయిలో పన్నుల రాబడి సాధించిన సందర్భాలు లేవని లెక్కలు చెబుతున్నాయి. 2025-26లో తొలి 3 త్రైమాసికాల పన్నుల రాబడి లెక్కలని కాగ్ విడుదల చేసింది. జీఎస్టీ, స్టాంపుల రిజిస్ట్రేషన్ల ఫీజు, భూమి శిస్తు, అమ్మకపు పన్ను, ఎక్సైజ్ సుంకం, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా, ఇతర పన్నులను కలిపి రాష్ట్ర పన్నుల రాబడిగా లెక్కిస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం పన్నుల రాబడి 166,573 కోట్లుగా అంచనా వేశారు. ఇందులో డిసెంబర్ నాటికి 63% సమకూరింది. రానున్న 3 నెలలలో మరో 36% పన్నులు వసూలైతే టార్గెట్ రీచ్ అయినట్లే లెక్క. మౌలిక వసతుల కల్పన కోసం వెచ్చించే మొత్తాన్ని మూలధన వ్యయంగా పరిగణిస్తారు. ఇది ఎంత ఎక్కువగా ఉంటే అభివృద్ధి అంత సాధ్యమవుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలలలో రాష్ట్రంలో 19,224 కోట్ల మూలధనం వ్యయం చేశారు. గత 5 ఏళ్లలో ఇదే ఎక్కువ అని కూడా కాగ్ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 40,000 కోట్లపైనే ఈ రూపంలో ఖర్చు పెట్టాలని అంచనా వేశారు. ప్రస్తుతానికి సగం మాత్రమే ఖర్చు చేయగలిగారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం 85,312 కోట్ల మేర రుణాలు సమీకరించింది. రాష్ట్ర రెవెన్యూ లోటు 60,480 కోట్లకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తంగా రెవెన్యూ లోటు 33,185 కోట్లుగా ఉంటుందని అంచనా వేయగా అంతకంటే ఎక్కువగానే ఉంది. అంచనాలతో పోలిస్తే 182%గా ఉంది. రెవెన్యూ రాబడి 1,18,000 కోట్లు కాగా రెవెన్యూ వ్యయం 2,03,000 కోట్లుగా కాగ్ తేల్చింది.